ఏం చేస్తుండ్రు? లైట్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ AD on Super Bike. ఇది వచ్చేసి డే 3 మన ఎక్స్పల్స్ ని రిపేర్ చేయించడం అనమాట. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకు హెయిర్ బాగా కర్ల్స్ కావాలి, నాకు ఇంకా ఉంటుంది. అచ్చా ఠీకే. నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో అది డిలీట్ చేసే టైంలో వీడు ఏదో చెప్తున్నాడు. వినలేదా? విన్నా. ఇగ్నోర్ చేశారా? చేయలా. ఓకే. సో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, బ్లాక్ చేయడానికి ఎవరు లేరు. మనం బ్లాక్ చేస్తే అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు వస్తుంది అని చెప్పేసి నేను పార్ట్స్ ఏం కొనలా. ఇంజిన్ కూడా వెనకాలే ఉంది. ఇప్పుడు దాన్ని ఫౌండరీకి తీసుకెళ్ళి ఇంజిన్ వెల్డింగ్ పెట్టించాలి. లైక్ ఫౌండరీలో ఏం చేస్తారో ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. ఫస్ట్ వెళ్ళాలి అక్కడికి, వాళ్ళు ఏం చేస్తారో చూసుకొని. ఇంకా కొన్ని పార్ట్స్ కూడా ఉన్నాయి, అవి ఒక మినీ హార్ట్ అటాక్ ఇస్తున్నాయి నాకైతే. ఆ బిల్ ఎంత అవుతుందో అని భయం వేస్తుంది ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫౌండరీకి వెళ్దాం. టైం ఇప్పుడు 12:35 అయింది. మార్నింగే వెళ్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫౌండరీకి వెళ్ళి అది చేయించుకొని ఇంకా పార్ట్స్ కొనేసి మొత్తం తీసుకెళ్ళి షోరూమ్ కాదు, సర్వీస్ అదే బైక్ ఎక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం ఒక 1 డేలో సెట్ చేసి ఇచ్చేస్తా అన్నారు. ఇదే నాకు ఇంకా షాకింగ్ అనమాట. 1 డేలో ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లా. సో ఐ జస్ట్ వాంట్ టు చెక్ దట్. ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకొని ఫౌండరీకి వెళ్దాం. చలో దీని యాంగ్రీ ఫేస్ చూపిన లోపల నుంచి వచ్చింది. బట్ ఇది పింక్, రెడ్ రావాలి. ఇది బ్లూ ఓకే, పింక్ ఏరా. సాడ్, యాంగ్రీ కాదు, సాడ్. ఇప్పుడు హ్యాపీ కదా, హ్యాపీ. పద వెళ్దాం. వద్దు చేయరా, బండి చేపించుకుందాం పదండి. సో మన ఇంజిన్ పార్ట్ ఒకటి డిక్కీలో ఉంది, చూపిస్తా. ఇదే ఆ పార్ట్. లైక్ సర్వీస్ అదే బండి పెట్టిన వాళ్ళు తీసి ఇచ్చారు. దీన్ని తీసుకెళ్ళి ఫౌండరీలో ఇవ్వమని చెప్పి. ఏం చేయాలో తెలియదు, బట్ కార్లో పెట్టుకొని తిరుగుతున్నా నేను. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు చేపిద్దాం ఫౌండరీకి వెళ్ళి. లెట్స్ గో. ఎవరికి ఇష్టం ఉండదు బండి అంటే. స్ట్రెయిన్ అవుతుందా? సో కొన్ని డేస్ ఆ బండికి రెస్ట్ అనమాట. ఈ ఎక్స్పల్స్ అయితే అది ఇంకా తక్కువ తీస్తాను నేను. డైలీ ఎక్స్పల్సే యూజ్ చేస్తాను నేను అప్పుడు. సో చలో, మన ఇంజిన్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు బీసెంట్ రోడ్ దగ్గర ఫౌండరీలో పెట్టేసి రావాలి. అడుగు. తీసుకొచ్చి ఈ షాప్ దగ్గర ఉన్న ఫౌండరీ అంట, ఇంజిన్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి. రాడు దొరకదు, రంగు మార్చుకోండి, రెడీ చేస్తాం. రెడ్డి వాళ్ళకి షోరూమ్లో పట్టండి. అయితే ఇవి వాల్స్ షోరూమ్లో పట్టండి. ఈ వాల్స్ అవి షోరూమ్ చేసి రెడీ చేస్తాను. క్రాంక్ కూడా కొద్ది చేస్తాను. క్రాంక్ కొత్త తీసుకోవాలి. ఈ వాల్స్ షోరూమ్కి వెళ్ళి అడిగి కొత్తవి తీసుకురామన్నారు. ఇవి అయిపోతే ఇంకా క్రాంక్ ఉంది కదా, ఈ పార్ట్స్ అంటే అసలు దొరకవంట. ఇది లైక్ కొంచెం మూమెంట్ వచ్చింది, లూజ్గా ఉంది. సో ఇది ఇలా ఉంటే క్రాంక్లో సౌండ్ వస్తుంది. ఇది ఫస్ట్ చేంజ్ చేయాలి. ఈ ఒక్కటైతే దొరకదు, మొత్తం మార్చుకోమని చెప్పాడు. షోరూమ్కి వెళ్ళి ఒకసారి కనుక్కోమని చెప్పాడు సర్వీస్ సెంటర్లో. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. దీన్ని కూడా తిరుగుడు ఎక్కువ అవుతుంది బ్రో. చెప్పు. కూర్చోరా. డబ్బు నుంచి
ఒకసారి షోరూంలో కూడా ఎస్టిమేషన్ తీసుకుందామని షోరూమ్కి వచ్చా. ఇది హీరో సర్వీస్ సెంటర్. మ్యాక్సిమం పార్ట్స్ ఉన్నాయి, 8,000లో అయిపోతాయి అని చెప్పారు. లైక్ కొన్ని పార్ట్స్ ఏమన్నారు, ఆ కొన్ని పార్ట్స్ కూడా 1,000 రూపీస్ లోపల అయిపోతాయి. సో 8,000 అంటే నా ఫేస్లో ఒక హ్యాపీనెస్ వచ్చింది, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అవుతుంది అని చెప్పి. నేను ఎస్టిమేషన్ అనుకున్నదంటే 20-25 దాకా అయిపోతుంది అని చెప్పి. సో వీళ్ళు ఇంకా నాకు ప్రైస్ సేవింగ్ ఇంకా చెప్పారు, ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పి, ఏ పార్ట్స్ దగ్గర చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను మళ్ళీ వేరే ఫౌండరీ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఒక ఫౌండరీ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి చూద్దాం ఒకసారి. అగైన్ బీసెంట్ రోడ్ వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అట్లా అవుతుంది. ఇప్పుడైతే వచ్చామో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, అలాగే తిరుగుతూ ఉన్నాం మేము. ఏ మీతో పాటు ఉన్నాను వేసేసాడు, బాగా వేసేసాడు. వెళ్ళమ్మా, ఇక్కడ ఇచ్చాం మన పాట. బయటికి వెళ్ళమని చూస్తే వర్షం పడుతుంది సడన్గా. చాలా పనులు పెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా కంప్లీట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఏం తినకుండా తిరుగుతున్నాం. పాపం వీడు కూడా నాతో పాటు తిరుగుతున్నాడు. హెవీగా పడుతుంది బ్రో, ఎంతసేపు పడుతుందో తెలియదు. టైం అయితే వేస్ట్ అయిపోతుంది. మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమైంది? చాలా బండగా ఉన్నాయి. చాలా బండగా పడుతున్నాయి కూడా. ఫ్రీ వాటర్ సర్వీస్, నీట్గా అయిపోతుంది బండి. వర్షం అయితే అసలు తగ్గట్లేదు, హెవీగా పడుతుంది. ఫుల్ తడిచిపోయి వచ్చాం మేమైతే. ఎక్కడైతే ఆ ఫౌంటరీ దగ్గర ఉన్నామో వర్షం తగ్గిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేలోపు చూడండి మొత్తం తడిచిపోయి ఉన్నాం మేమైతే. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఆ స్పేర్ పార్ట్స్ గురించి కనుక్కోవాలి. షోరూంలో మంచి ఐడియా ఇచ్చారు, కానీ బయట అవి ఎంత అవుతాయో కనుక్కోవాలి. షోరూంలో మళ్ళీ మొత్తం దొరకట్లేదు. ఒక 4-5 పార్ట్స్ పెండింగ్ అయిపోతున్నాయి షోరూంలో అయితే. బయట అయితే మొత్తం దొరుకుతాయి, కానీ వీడు ఛార్జెస్ బయట ఎట్లా ఇస్తాడో చూడాలి. షోరూమ్ అయితే జెన్యూన్ పార్ట్స్ వస్తాయి మనకి. ఇంకా షోరూమ్ వాళ్ళు నాకు ఒక ఐడియా ఇచ్చారు. ఏంటి అంటే బోర్ కిట్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఆ బోర్ కిట్ కూడా కావాలి. ఆ బోర్ కిట్ హోల్ని ఎక్స్టెండ్ చేస్తారంట బయట ఫౌండరీస్లో ఇస్తే. అది మనకి ఒక 2,000 వరకు సేవ్ చేస్తారు. అది ఎక్స్టెండ్ చేసి పెద్ద పిస్టన్ వేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి కొత్త బోర్ కొనకుండా మనకి కొంచెం మనీ సేవింగ్ హ్యాక్ లాగా అనమాట. కాకపోతే నా సజెషన్ వచ్చేసి, ఎలాగో మనం ఇంజన్ చేపిస్తున్నాము, మళ్ళీ ఆ చిన్న 2,000 కోసం ఒక 20,000 పెట్టి చేపిస్తున్నప్పుడు 2,000 కకృతి పడ్డం ఎందుకు, అదే కొత్త పాట వేసేద్దామని చెప్పేసి నేను అదే అనుకుంటున్నా. వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు ఇదే సజెస్ట్ చేశారు. నేను ఇక్కడ ఏదో చెప్తుంటే వీడు ఏదో చేస్తున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ట్రై చేయండి. సో ఫుల్ తడిచిపోయాం. ఇప్పుడు బయట కొంచెం వర్క్ ఉంది, అది కూడా చేస్తా. రేపొద్దున మనం పార్ట్స్ కొంటాము. పార్ట్స్ కొనేది అండ్ రేపొద్దున కొంటే ఎల్లుండి ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ బైక్ ఇచ్చి 1 వీక్ అట్లా అవుతుంది, కానీ నాకు మధ్యలో ఒక 2-3 డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వ్లాగ్ చేయడం కుదరలేదు. సో గాయస్, ఇప్పుడైతే ఇంకా నేను బయట కోల్కతాలో పార్ట్స్ గురించి కనుక్కున్నా. నేను స్పేర్ పార్ట్స్ అక్కడ నుంచి కూడా నాకు కొటేషన్ ఒకటి వస్తుంది, నేను కంపేర్ చేసుకుంటా. షోరూంలో కొటేషన్, కోల్కతాలోది కొటేషన్, ఇంకొకటి ఇక్కడ మన లోకల్లో ఏదైతే డీలర్ ఉన్నాడో వాళ్ళ దగ్గర కొటేషన్. 3 కనుక్కొని ఎవరి దగ్గర అయితే తక్కువ వస్తుందో మొత్తం కంపేర్ చేసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కుందాం వెళ్ళి. నా ముందు ఒక కారు ఉంది, అది కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అసలు ఏం కనిపించట్లేదు. ఈ వర్షం ప్లస్ మేము లోపల ఉన్నాం కదా, లోపల కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మొత్తం ఏమంటారో ఫాగ్ పట్టేస్తుంది అన్నమాట. స్వెట్ చెమట అంటే మనుషులకి పట్టిద్దిరా. ఓకే, कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. సో గైస్, నేను కోల్కతాలో కనుక్కుంటున్నా అని చెప్పా కదా, వాళ్ళు నాకు ఇచ్చిన కొటేషన్ వచ్చేసి 10,700 ఇంక్లూడింగ్ షిప్పింగ్. వాళ్ళ దగ్గర కూడా ఒక 2 పార్ట్స్ మిస్సింగ్ అనమాట. షోరూంలో వాళ్ళు ఇచ్చిన డీలే నాకు బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళు నాకు ఇచ్చింది 9,000 దాకా. ఓకే, అరౌండ్ 10,000 అవుతుంది, బట్ షిప్పింగ్ ఇవన్నీ లేవు మనకి.
అండ్ ఇక్కడ లోకల్ డీలర్స్ దగ్గర ఒక దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళేసి లోకల్ డీలర్ దగ్గర మాట్లాడేసి ఎంత అవుతుందో కనుక్కుందాము. కనుక్కున్న తర్వాత రేపొద్దున పార్ట్స్ మొత్తం ఒకవేళ లోకల్లో కానీ షోరూంలో కానీ కొంటే మ్యాక్సిమం నేను కోల్కతా దానికి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే దాన్ని తీసుకున్నా మనకి ఒక 1000 లాస్ అన్నది సెకండరీ పక్కన పెడితే ఒక 1 వీక్ మనకి పోతుంది వాళ్ళ అన్ని షిప్ చేసి మనకి పంపించేపాటికి. అండ్ ప్రెసెంట్ కొరియర్స్ అయితే మన విజయవాడలో అంత ఎక్కువ రావట్లేదు, ఆ ఫ్లడ్స్ వల్ల ఇంకా బయటికి రాలేదు. మనకి వచ్చేసి మొత్తం అవుట్స్కట్స్లోనే ఉన్నాయి గోడౌన్స్ అన్నీ. సో అన్నీ మూసుకుపోయినాయి కాబట్టి ప్రెసెంట్ అయితే కొంచెం లేట్ అవుతాయి కొరియర్స్ కూడా. నాకు రావాల్సిన కొరియర్స్ ఇంకా రాలేదు నాకు. సో ఇప్పుడైతే ఒకసారి స్కూటీ లేదు నా దగ్గర, కార్లో నేను ఆ బీసన్ రోడ్ వెళ్ళలేను. డీలర్ వచ్చేసి బీసన్ రోడ్లో, అంటే బీసన్ రోడ్ పక్కన రోడ్. సో Z9 వేసుకునే వెళ్దామని ఫిక్స్ అవుతున్నా. ఇప్పుడు Z9 తీద్దాం పదండి. Z9 తీసుకొని ఈ రోడ్స్లోకి వచ్చా. లక్కీలీ అంత ట్రాఫిక్ అయితే లేదు, బట్ షాప్ కూడా లేదు మనకి. ఇవాళ మొత్తం ఫ్లాపే. ఇంకా చూడాలి, ఇంకేమన్నా పార్ట్స్ బయట తీసుకోవాల్సి వస్తే బయట తీసుకుందాం, లేదంటే రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేసి వీడి దగ్గర తీసుకోవాలి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇవన్నీ ఫుల్ వాటర్ డ్రాప్స్. నా స్పెట్స్ అయితే ఘోరం, అసలు నాకేం కనిపించట్లేదు బైక్ డ్రైవ్ చేస్తుంటే. సీరియస్లీ చూడండి ఎలా. సో ఈ టైంలో స్టార్టెడ్. ఒక బస్ స్టాప్ ఏదన్నా చూసుకొని ఆగుతాను బ్రో. సీరియస్లీ లెట్ మీ గో హోమ్. ఫుల్గా పడిపోయింది, మళ్ళీ ఫుల్గా తడిచిపోయాను నేను. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఏ షాప్కి వెళ్ళి ఏం యాక్సెసరీస్ లైక్ కాటన్ యాక్సెసరీస్ మన బైక్కి కావాల్సిన పార్ట్స్ ఏం కొనలేము కాబట్టి ఇది కూడా తడిసిపోతుంది. ఇది బయటికి తీసే నేను ఆల్మోస్ట్ ఒక 15 days అవుతుంది. తీసిన డేనే మళ్ళీ వర్షం పడుతుంది. సో I'm ending this vlog here. That's it for today, guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. Please radio on 2 bike. Signing out. Seriously, నేను నుంచోడానికి షెల్టర్ కూడా లేదు. ఒక చెట్టు కింద నుంచున్నా, కొంచెం హెవీగా పడితే నేను కూడా అయిపోతా. మన బైక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడండి, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు డిసడ్వాంటేజ్ ఇదే. ఇది లైక్ ఫోకస్ చేస్తున్నా, ఇలాగా వెళ్తుండే ముందు ఆబ్జెక్ట్ ఏముందో కనిపించదు. ఇట్లాగే డ్రైవ్ చేసేవాడిని, చాలా రిస్క్ ఇది. బెటర్ స్పెట్స్ లేకపోతే అట్లీస్ట్ ఇట్లా క్లియర్ వ్యూ అన్న ఉంటుంది, వాటర్ స్టాక్ ఉండదు దీనిలాగా.